ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది పల్లవి? వైష్ణవి, ఎందుకు తన మీద అరుస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. మరి ఎందుకు తను ఏ అని చేయెత్తి చూపిస్తుంది? ఏమైంది అసలు? అబ్బే ఏం లేదని చెప్తున్నాను కదా సార్, ఊరికే. అమ్మా గుండమ్మా, వెళ్ళిన పని ఏమైందమ్మా? పత్రిక ఆఫీస్కి వెళ్ళి అమ్మాయి చిన్నప్పటి ఫోటో ఇచ్చాం మామయ్య గారు. మ్యాటర్ అంతా చెప్పాము. రేపు ఉదయం అన్ని పేపర్లలోనూ ఈ న్యూస్ వస్తుంది మామయ్య గారు. పోనీలే అమ్మా, ఈసారైనా ఆ భగవంతుడు కరుణించి నీ కూతురు జాడ తెలిస్తే అదే చాలమ్మా. ఖచ్చితంగా తెలుస్తుంది తాతయ్య గారు. అమ్మా ఒక్కరోజు కాదమ్మా, అవసరమైతే టీవీలోనూ పేపర్లోనూ ఎప్పటికప్పుడు యాడ్లు ఇస్తూనే ఉందాం. మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చేంత వరకు ప్రయత్నమైతే చేస్తూనే ఉందాం. అవును గుండమ్మా, నేను చెప్తున్నాను చూడు, ఈసారి ఖచ్చితంగా నా మనవరాలి ఆచూకీ మనకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. యా ఈరోజే కాలేజ్ టేక్ ఓవర్ చేసుకున్నాను. యా ఇట్స్ నైస్. ఓకే బాయ్. మమ్మీ, నువ్వు కాలేజ్ టేక్ ఓవర్ చేసుకుంటున్నావని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? సర్ప్రైజ్ ఇద్దామనుకుందిరా. నాకు సర్ప్రైజ్ ఇవ్వటం కాదు, ఆ పల్లవికి షాక్ ఇచ్చింది. నాటకంలో నుంచి మెయిన్ క్యారెక్టర్ నుంచి తీసేసి సైడ్ క్యారెక్టర్లో పడేసేసరికి తనకేం చేయాలో అర్థం కాలేదు. పల్లవిని నాటకంలో క్యారెక్టర్లో నుంచి తీసేయడం కాదురా, అసలు ఆ కాలేజ్లోనే ఉండనివ్వకుండా చేస్తాను. ఇదిగో అమ్మాయి, ఎందుకు ప్రతిదానికి నా మనవరాల మీద పడతావు? తను చాలా మంచి పిల్ల. అవును సుమా, ఎందుకు తన మీద అంతలా ద్వేషం పెంచుకుంటున్నావు? తను చేసిన అవమానాన్ని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు డాడీ. మీరిద్దరూ తన మీద పగను పెంచుకున్నా నా మనవరాలనైతే ఏమీ చేయలేరు. నువ్వా నేనా అని తేల్చుకునే వరకు వస్తే మీకంటే 4 ఆకులు ఎక్కువే చదివింది నా మనవరాలు. ఏంటత్తయ్య గారు, మీరు దాన్ని ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికో సపోర్ట్ చేయట్లా, మంచికి సపోర్ట్ చేస్తున్నాను. సర్లే, నాకు ఆకలేస్తుంది. ఏవైనా ఉందా లేదా? అమ్మో, ఇప్పుడు డిన్నర్ అంటే ఆకులు ఏవో పెడతారు, మన వల్ల కాదు, ఎస్కేప్ అయిపోదాం. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే మమ్మీ డిన్నర్ స్కిప్ చేద్దామని. రే, నువ్వెందుకు స్కిప్ చేయాలని చూస్తున్నావో నాకు తెలుసు. నోరు మూసుకునిరా. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? తినండి. ఏంటి తినేది? రోగిష్టి వాళ్ళలాగా ఈ చపాతీలేంటి? అది కూడా ఒక్కటి. అన్నం వండలేదా? అన్నం తింటేనే రోగాలొస్తాయి. అవునా? గాలి కూడా పొల్యూషన్ అయిపోయిందంట కదా, పీలిస్తే రోగాలొస్తాయి. గాలి పీల్చడం మానే. అత్తయ్య, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. డైట్ మెయింటైన్ చేస్తేనే హెల్త్లు బాగుంటాయి. కాబట్టే కదా నేనింత ఫిట్గా ఉన్నాను, ఇంత గ్లామరస్గా ఉన్నాను. అంటే మమ్మీ, మాకిక్కడ రైస్ తినడం అలవాటు. అలవాట్లు పుట్టుకతో రావురా, మనమే నేర్చుకోవాలి, పరిస్థితులను బట్టి మార్చుకోవాలి. అవును, మేకల ఆకలే తినాలి. లంచ్లో అయినా డిన్నర్లో అయినా కూరలు ఎక్కువగా తినాలి, చపాతీ తక్కువగా తినాలి. అదే కరెక్ట్ ప్రొసీజర్. మమ్మీ, హాఫే వేసుకున్నావేంటి? సరిపోతుందా? నాకిదే ఎక్కువ. రేపట్నుంచి మీ డాడీకి కూడా హాఫ్ చపాతీనే. ఇదే సరిపోక మలమలా మాడిపోతున్నానే, ఇంకా హాఫ్ చపాతీయా? ఆ మాత్రం ఆకలికి ఓర్చుకోలేరా? మీరేమో ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు, నాకంటే పెద్దవాళ్లలా కనపడుతున్నారు.
నాకెంత ఇన్సల్టింగ్గా ఉందో తెలుసా? అందుకే రేపటి నుంచి హాఫ్ చపాతీనే. ఏమైంది మమ్మీ? కొంచెం టయర్డ్గా ఉంది శాన్వి. టయర్డ్గా ఉందా? అంటే నీరసమే కదా? ఒళ్ళు విసురుతున్నట్టుగా తూలుతున్నట్టుందా? ఆ తర్వాత శ్వాస వస్తుంది, ఆ, బాడీ అదుపు తప్పుతుంది. ఆ తర్వాత బెడ్ ఎక్కుతావు, పేషెంట్ అవుతావు. కడుపు నిండా అన్నం తినకపోతే ఇలాగే వస్తుందమ్మా. డైటింగ్ పేరు చెప్తే నీరసాలొచ్చి పేషెంట్లయిపోతారు. నిన్ను పేషెంట్గా నేను చూడలేనమ్మా. అవును సుమలత, నువ్వు పేషెంటే బెడ్ మీద పడుకుంటే నేను చూడలేను. ఆ, మీ తల్లి కొడుకులిద్దరూ ఓవర్ యాక్షన్ ఆపండి. మీరెన్ని చెప్పినా ఇంట్లో రైస్ అయితే ఉండదు. శాన్వి, నేనెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా జ్యూస్ తెచ్చివ్వు. ఓకే మమ్మీ. మమ్మీ నీరసంగా ఉంటుంది అంది కదా, మార్నింగ్ నుంచి కాలేజీలో ఉండటం వల్ల అయి ఉంటుంది. ఈ టైంలో అక్షితని పిలిచి తనకి జస్ట్ సేవలు చేయమంటే అక్షిత మీద మమ్మీకి ఇంకా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కదా. ఏం చేస్తాం, కానివ్వండి. హాయ్ చరణ్, ఏంటి కాల్ చేసావు? ఒకసారి ఇంటికి రావచ్చు కదా. ఏ ఎందుకు? మమ్మీకి క్లైమేట్ కొత్త కదా, పైగా ఉదయం నుంచి కాలేజీలో ఉండడం వల్ల బాగా స్ట్రెస్ అయింది. దాంతో కొంచెం నీరసంగా ఉందన్నారు. అయ్యో, ఏంటి ఆంటీ నీరసంగా ఉన్నారా? అందుకే ఈ టైంలో నువ్వు వచ్చి తనకు కొంచెం క్లోజ్గా ఉండి తనకేదైనా సర్వీస్ చేస్తున్నావు అనుకో, నీ మీద కొంచెం ఇంప్రెషన్ కలుగుతుంది కదా. అవునవును, అప్పుడు వెంటనే మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కదా. అందుకే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాయ్ చరణ్. నేనొక్కదాన్నే వెళ్తాను. ఆంటీకేదో సర్వీస్ చేసి మంచి మార్కులు కొట్టేస్తాను. మరి దీని పరిస్థితి ఏంటి? పల్లవిని కూడా నాతో పాటు తీసుకెళ్లి ఆంటీ ముందు పని మనిషిలా ట్రీట్ చేసి దీన్ని అవమానిస్తే ఇది రెచ్చిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.